పోలీసులు వారు ఇచ్చినట్టండి. మేడం 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 చూడండి సూచన అరుణ యువర్స్నాలని వెళ్ళారు. రండమ్మా సూచన అరుణ రావాలి. సూచన అరుణ విలువైన సామాన్లు, సెల్ ఫోన్లు, పిల్లలు జాగ్రత్త. అదేవిధంగా శ్రీలైన్ వచ్చేటప్పుడు నమస్కారం. నేను డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, ఎక్స్ఎమ్మెల్యే తాడికొండ స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్. ఈరోజు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న బారా షాహీద్ రొట్టెల పండుగ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది ప్రపంచ నలుమూల నుంచి కూడా చాలామంది ఈ రొట్టెల పండుగకు వస్తారని కూడా తెలిసింది. అయితే మొట్టమొదటిగా ఈరోజు ఈ రొట్టెల పండుగకి రావడం మరి చాలా సంతోషం. అసలు రొట్టెల పండుగ అంటేనే ఇది ఒక ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఇది ఒక గొప్ప ఉత్సవం. ఇది భక్తుల సామరస్యాన్ని, ఐక్యతకు ప్రతీక. అయితే ఈ రొట్టెల పండుగ అనేది ఇప్పటి నుంచి కాదు, 400 సంవత్సరాల నుంచి కూడా ఇది ఆర్కాటు నవాబులు దీన్ని మొదలు పెట్టారని మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క రొట్టెల పండుగకు మరి ముఖ్యంగా ఎందుకు ప్రజలందరూ కూడా నలుమూలలు వస్తారంటే వాళ్ళ యొక్క కోరికలు తీరుతాయని. అంతేకాకుండా మరి ఈరోజు ఈ యొక్క రొట్టెల పండుగ కొరకు చాలా మంది మరి భక్తులు వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళకి కొన్ని రకాల రొట్టెలు దొరుకుతాయని అవైలబుల్ అని ఇక్కడ చెప్పారు. అందులో ఆరోగ్య రొట్టె, పెళ్లి రొట్టె, విద్యా రొట్టె, సంతాన రొట్టె, ఇలాగా రకరకాల రొట్టెలు ఉన్నాయి. అందులో మరి ముఖ్యంగా నేను ఆరోగ్య రొట్టె తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే మనం బ్రతకుంటే బలుసాగానే తినొచ్చు. మనము ఆరోగ్యంగా అంటే చాలా మంది కూడా మీకు నానుడి ఉంది, ఆరోగ్యమే మహాభాగ్యం అని. మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో అప్పుడే ఏ పనైనా జాగ్రత్త చేసుకోగలం. నేను ఒక డాక్టర్గా ఈ ఆరోగ్యం గురించి నాకు చాలా అవగాహన ఉంది. కనుక జీవితంలో ఎన్నో దశలు, అటు విద్య అయితేనేంటి, మేము అన్ని కూడా సెటిల్ అయిపోయి ఈరోజు మరి ఆరోగ్యానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు విద్యా ఆరోగ్యానికి మరి ఎంతో మరి గొప్ప ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ రొట్టెల పండుగ రోజు మరి చాలా మంది ఇక్కడికి వచ్చిన భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా 55 CCTV ఫుటేజెస్ ఈరోజు ఎంతో బాగా మనకి ఎక్కడెక్కడ ఏమవుతుందో కూడా ఈ మానిటరింగ్ చేయడానికి ఆల్మోస్ట్ 1700 నుంచి 2000 మంది ఈ యొక్క పోలీస్ స్టాఫ్స్ని పెట్టడం. అంతేకాకుండా 2014 నుంచి 2019 వరకు అంటే 2015లో ఈ యొక్క పండుగ జాతీయ పండుగని ఇప్పుడు అందరూ ఎలా చెప్తారో ఇది రాష్ట్ర పండుగ కూడా మనము గుర్తించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రజలకి ఎలాంటి ఆరోగ్యంగా ఎలాంటి అసౌకర్యం లేకుండా ఈ మెడికల్ సర్వీసెస్ అయితే ఏంటి, వాళ్ళకి ఆహారం కావాల్సిన సదుపాయాలు, వాటర్, అన్ని ఫెసిలిటీస్ బాగా అరేంజ్ అయినాయి. ఈరోజు మా దర్శనం కూడా చాలా బాగా అయింది. అయితే ఇక్కడ ఎలాంటి శానిటరీ థింగ్స్ అంటే పరిశుభ్రత లోపం లేకుండా, లేకపోతే భద్రత ఏదైనా ఇక్కడ చాలా మంది పిల్లలు వచ్చారు తప్పిపోతున్నారు, ఎలాంటి ఈ యొక్క సంఘటనలు జరగకుండా ఆల్మోస్ట్ 7 మంది ఇక్కడ చాలా మంది
పోలీసెస్ కనిపించడం, అందులో 1700 నుంచి 2000 మంది స్టాఫ్స్ కూడా మేము ఇప్పుడు గమనించాం. అయితే వీటన్నిటికి గాను మరి చాలా ఖర్చు వస్తుంది. 4 కోట్ల పైన మరి రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం అనేది మరి చంద్రబాబు నాయుడు గారు మత సామరస్యం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ రోజు ఈ రొట్టెల పండుగ కూడా అంత ప్రాధాన్యత ఇస్తూ ముస్లిం సోదరులు మరి హిందువులు, ఇప్పుడు చాలా మంది హిందువులు వచ్చారు, ముస్లిమ్స్ వచ్చారు, వీళ్ళందరూ కూడా అందరు కలిసిమెలిసి ఉంటే ఎలాంటి అసమానాలు ఉండవు, అందరూ ఐక్యతగా ఉండొచ్చు, మత సామరస్యం ఉంటేనే రాష్ట్రం కూడా శాంతియుతంగా ఉంటుంది అని గొప్పగా నమ్మిన వ్యక్తి మా గౌరవ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ యొక్క పండుగని చూడటానికి మా యువనేత ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా రావటం, మరి ఆయన వచ్చిన తర్వాత మాకు కూడా రావాలని ఒక ఉత్సాహం వచ్చి ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ చూసుకొని మరి రొట్టెల పండుగ ఈ యొక్క ఉత్సవం చూస్తుంటే నిజంగా తనివి తీరినట్టుంది. మళ్ళా నెక్స్ట్ ఇయర్ వచ్చి ఇప్పుడు ఈ రొట్టె తీసుకున్న తర్వాత ఇందులో మాకు కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ పొందితే మళ్ళీ 2వ రొట్టె పంచాలని చెప్పారు. కనుక నెక్స్ట్ ఇయర్ ఇంకా హెల్దీగా వస్తామని కూడా మీ అందరికీ చెప్తూ మరి ఇక్కడికి వచ్చిన భక్తజన కోటికి మరి అందరూ కూడా ముస్లిం మైనారిటీ సోదరులకి అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు చెప్తున్నా. అయితే ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా అరేంజ్ చేయడానికి మరి సహకరించిన స్టాఫ్ అయితేనేంటి, మరి ఈ యొక్క వర్క్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారు, తర్వాత మినిస్టర్ అండ్ సిఆర్డిఏ ఈరోజు మీటింగ్ కూడా జరుగుతుంది, నారాయణ గారు, మరి ముఖ్యంగా ఆయన విద్యా సంస్థలకే కాకుండా మరి ఇలాంటి మత సామరస్యానికి సంబంధించిన వాటిలో కూడా మంచి దిట్ట ఆయన. మరి ఇంత బాగా కూడా ఈ రొట్టెల పండుగను అరేంజ్ చేసినందుకు, ఎందుకంటే గత 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, నేను ఎప్పుడు కూడా రాలేదు, అంటే దీనికి ఇంత ప్రాముఖ్యత ఉన్నది కూడా నాకు తెలియదు. కానీ మొట్టమొదటిగా మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఇంత గొప్పగా నిర్వహిస్తున్న మొట్టమొదటి రొట్టెల పండుగ కనుక ఈరోజు రావటం మరి ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా మరొకసారి ఈ యొక్క బారా షాహీద్ రొట్టెల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు.